వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఫలానా సమయానికి ఫలానా పని చేయాలని, ఫలానా వ్యక్తిని కలవాలి, ఆ టైంకి భోజనం చేయాలి, ఇంకో టైంకి ఇంకో పని చేయాలి, ఆ సమయానికి నిద్రపోవాలి. ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంతమంది టైం లేకుండా చేస్తారనుకోండి, అది వేరే విషయం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమేనండి. మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఏ భాగాలు ఏ సమయాల్లో యాక్టివ్గా పనిచేస్తాయో, అవి పనిచేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య ఈ సమయంలో పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి. వాకింగ్, రన్నింగ్ మొదలైన వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అసలు తాగకూడదు. తరువాత ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని, పండ్లను ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరీరంలో జరిగే జీవక్రియలను గాడిలో పెడుతూ ఉంటుంది. ఉదయం మన తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. తరువాత ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తూ ఉంటుంది. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చూస్తుంది. దీనివల్ల శరీర కణాలకు శక్తి ఎక్కువగా అందుతూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్ జీవ ప్రక్రియను ముగిస్తుంటాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో మళ్ళీ నీరు ఎక్కువగా తాగాలి. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమయంలో మన కిడ్నీలు బాగా చురుకుగా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయటం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం మొదలైన కార్యక్రమాలు చేస్తాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఈ సమయంలో పెరాకార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని ఖచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఈ సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి. రాత్రి 11 నుంచి 1 గంట మధ్య ఈ సమయంలో మూత్రాశయం యాక్టివ్గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి కూడా వస్తూ ఉంటుంది. రాత్రి 1 గంట నుంచి ఉదయం 3 గంటల మధ్య ఈ సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు, వ్యర్థాలు బయటికి వెళ్ళవు. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్గా ఉంటాయి. ఈ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటికి పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.